విశ్వమణి బాబు గారు చాలామంది ఇక నా జీవితం ఇంతే, ఇక అయిపోయింది అని బాధపడుతుంటారు. వాళ్ళకి మీరు ఏం చెప్తారు సార్? ఇంతే అంతే అంతేనా, నా జీవితం ఇంతేనా, నేను తర్వాత ఇంతేనా, నేను ఇక్కడికైనా అనేసి నువ్వు అనుకుంటున్నావు. నువ్వే అనుకోవడం, క్రియేటర్ నువ్వే, సృష్టికర్త నువ్వే. ఎవరు చెప్పారు ఇంతే అని? ఎంతైనా ఉందండి, ఎంతైనా ఉంది. నువ్వు ఆలోచించలేదే, నీ గురించి నువ్వు ఆలోచించలేదే, ఇతరుల మీద కదా పడ్డావు. నా తలరాతి ఇంతే. వాళ్ళంతా చూడు, ఎగ్జాంపుల్కి కొంతమంది కారులో పోతుంటారు, లేనివాడు చూసి వాడిని చూసి చిరాకు పడేవాళ్ళు చాలామంది ఉంటారు. చిరాకు పడేసి వాళ్ళని విమర్శించే వాళ్ళు బోలెడు మంది ఉంటారు. ఆ విమర్శన ఉండకూడదు. విమర్శించి నువ్వు ఎదగలేవు. ఇతరుల గురించి విమర్శించే శక్తి ఉన్నవాడు ఒక్క స్టెప్ కూడా ఎదగలేడండి, స్టాప్ అయిపోతుంది. అది అంటే ధనరేఖాన్ని నువ్వు ఆకర్షించలేదు. ధనరేఖం అంటే విమర్శన చేస్తున్నావు అంటే నీకు ఇష్టం లేదని అర్థం. అక్కడ ధనరేఖం స్టాప్ అయిపోతుంది. కాబట్టి ఇంతే అంతే అనేది నువ్వుదా అనుకుంటున్నావు. అలా అనుకో, ఇంకటా నుంచి మారు. ఇప్పుడు ఏమేమి జరిగినా ఇదేనా ఎంతైనా నాకు తలరాతి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి పర్సనల్గా వచ్చినాడండి నా దగ్గర, అనంతపూర్లో ఒక అతను పర్సనల్ క్లాస్కి వచ్చాడు. అతను వచ్చి ఎలా ఉంటుందంటే ఆయన జీవితం అంత ఘోరంగా ఉందంట. అంటే క్లాస్కి కాదు, తినడానికి కూడా తిండి లేని పరిస్థితి, తినడానికి భార్య పిల్లలు కూడా పెట్టలేని పరిస్థితి. ఒక పూట తిని నీళ్ల మెతుకు తిన్నా ఇంకొక పూట తినలేని పరిస్థితిలో ఉన్నాడంట. నా వీడియోలు చూస్తూ ఉన్నాడంట, టచ్ అయిందంట. చూసి ఇలా చేయడం వల్ల ఏదో తెలియని ఒక ఎనర్జీ పుట్టించి అలా అనుకోవడం వల్ల ఇంట్లో 3 పూట్ల భోజనానికి ఓకే అయిపోయిందంట. 3 పూట్ల భోజనం వాళ్ళ భార్య అన్నదంట, ఏమండి మీరు డైలీ వీడియోలు చూసి ఏదో చేస్తున్నారు చూడండి, మనకి తిండి బాగా 3 పూట్ల, అంతకుముందు పిల్లలు ఏడుస్తుంటే కూడా ఏదో సర్దుకో అంటున్నావు, ఏం చేయమంటావు నన్ను, ఎక్కడ పనులు దొరకలేదు అనేసి అంటున్నావు. ఇప్పుడు ఎలా వస్తున్నది, ఏదో ఒక రూపాన్ని ఏర్పరుస్తుందండి. అంటే మైండ్ పాజిటివ్గా వచ్చినప్పుడు అవకాశాన్ని ఏర్పరచుకుంటుంది అని చెప్పాను. అలా ఆయన బాధపడుతుంటే నా కాళ్ళు పట్టుకునేసినాడు. మీరు మహానుభావులు అండి అన్నారు. ఏమండి అన్నాను. 3 పూట్ల తిండి పెట్టి దానికి పిల్లలకు కూడా పెట్టలేని స్థాయిలో ఉన్నానండి. మీ వీడియోల వల్ల నేను ఈరోజు 3 పూట్ల తిండి పెట్టాను. అక్కడ పుట్టింది నాకు ఈ సబ్జెక్ట్ ఏదో ఉంది అనేసి, అక్కడ పుట్టింది ఇది. నేను ఏం చేయకనే ఎఫర్మేషన్ ధ్యానం చేసుకుంటూ ఉంటే నాకు అన్ని అవకాశాలు అక్కడ ఏర్పడింది. నా భార్య ఎంకరేజ్ చేసి నా భార్య పంపించింది మీ దగ్గర తనిఖీ నేర్చుకోమని, వచ్చి నేర్చుకున్నాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడంటే ఒక మంచి ఫ్యాన్సీ స్టోర్ పెట్టేశాడు. తిండి కష్టమండి, ఫ్యాన్సీ స్టోర్ పెట్టేశాడు. చిన్నదిగా పెట్టాడు ఫస్ట్లో, మళ్ళీ బాగా పెరిగే కలిగి పెద్దది పెట్టుకున్నాడు. భార్య ఒక షాపు, చిన్న షాపు, భర్త ఒక షాపులో ఉన్నారు. 3 పూట్లు ఏందండి ఆనందంగా మిగిలిచిపోతున్నారంట. ఆనందంగా ఉంటే పిల్లకాయలను కూడా అంతకుముందు గవర్నమెంట్ స్కూల్ ఉంటే కాన్వెంట్లన్నీ తీసుకున్నారు, ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ వేసి చదివిస్తున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతే అన్నావంటే అంతే నీ జీవితం. ఇంతే కాదు, మార్గాలు ఉన్నాయి. ఎందుకు నువ్వు క్రియేట్ చేసుకుంటావు ఇంతే అని? ఇప్పుడు ఏదో జరిగిందని అంటే ఇంతేనా నా జీవితం, వాడికి మంచి జీవితాన్ని ఎవరు రాశారు? ఎవరు రాయలే, నువ్వు రాసుకుంటున్నావు. వాడు మంచి జీవితాన్ని రాసుకున్నాడు కాబట్టి వాడు రాసుకున్నాడు, వెళ్ళిపోయినాడు. నువ్వు రాసుకో, నా తలరాత నేను ఎలాగైనా ఎదగాలి, నేను ఎలాగైనా పోవాలి, నేను ఎలాగైనా సాధించాలి, ఎలాగైనా లగ్జరీని అనుభవించాలని నువ్వు అనుకోలేదే. ఇంతే అంతే నేను ఎందుకు అనుకుంటావు? ఇంతే అనేవాళ్ళు ఎవరైనా ఉంటే భయం, మీలో ఉన్న భయం వల్ల అలా అంతే అనుకుంటున్నారు, ఆలోచించలేకపోతున్నారు. ఆలోచించడానికి అవకాశం ఇవ్వదు, ఆ మైండ్ ఇవ్వదండి. ఆ మైండ్ ఇవ్వదు, ఎందుకంటే నెగిటివ్ ఎక్కువ ఆలోచిస్తున్నావు. కాబట్టి ఈ సబ్జెక్టులో ఎవరికైనా బాగుపడాలంటే పాజిటివ్కి రావాలండి. నెగిటివ్ నుంచి పాజిటివ్కి వచ్చినప్పుడు ఈ సబ్జెక్ట్ జరిగేది, లేకపోతే జరగదు. నువ్వు ఎంత ప్రయత్నించినా జరగదు. ఆ నెగిటివ్ రావడానికి ఇన్ని చెప్పించుతుంది, ఇంతసేపు వీడియోలు చేశాం కదా, ఇవన్నీ చేయడం కూడా అది పాజిటివ్కి రావడానికే. ఆ ఇంతే అనేది మర్చిపోయేసి ఏదో ఒక దారి పుడుతుంది, నాకేదో ఒక అవకాశం ఏర్పడుతుంది, నువ్వు పదే ఆలోచించి నీ ఆలోచనే డబ్బన్నాను, నీ మాటే డబ్బన్నాను, నీ చుట్టూ డబ్బన్నాను, నువ్వే డబ్బన్నాను, నీ చూపు కూడా డబ్బు. మీరేం చేస్తారంటే నా జీవితం ఇంతే, నా తలరాతి ఇంతే అన్న వాళ్ళు ఉంటారు చూడండి. ఒక అందమైన ఫోటో స్టూడియోకి వెళ్ళండి. ఎవరో మీరు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళండి. మీకున్న బట్టలు బాగా తయారు చేసుకోండి. మీరు రిచ్గా తయారవ్వండి. ఎక్కడైనా ఫంక్షన్ పోయి చేసుకుంటారు కదా, అలా రిచ్గా తయారైపోయి స్టైల్గా దూకో, తలగా బొట్టు పెట్టుకో, స్టూడియోకి వెళ్ళు, ఫోటో పట్టమని నిలవన్న ఒక ఫోటో, ఫుల్ ఫోటో పెట్టేసి, చాలా పవర్ అండి దీనికి, ఎక్సలెంట్ పవర్. ఇంతే అన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఆ బోర్డులో మధ్యలో నువ్వు ఉండాలి, ఫుల్ ఫోటో. ఒక కొలతనికి ఒక 2 అడుగులు పొడవు, 3 అడుగులు వేళలు పనుకోమా, ఎగ్జాంపుల్కి అలా పెట్టుకోమా, మధ్యలో నువ్వు ఉండాలి ఆ ఫ్రేమ్లో. ఇక్కడ కట్టలుగా డబ్బు, బంగారు, నీకు ఇల్లు కావాలన్నా, పొలం కావాలన్నా, స్కూటీ కావాలన్నా, కారు కావాలన్నా, ఇలా నీ చుట్టూ పెంచుకోవాలి. ఆ బోర్డుని తీసుకొచ్చి అక్కడ తగిలించుకోవాలి. నీ ఇంట్లో, నీ రూమ్లో పడుకుంటావు కదా, నిలుచుకొని దినమ్మ చూడు, కంటితోనే చూడాలి. ఏది కావాలన్నా కంటితో చూసినప్పుడు ఆకర్షణ శక్తి ఏర్పడుతుంది. దాన్ని చూడు, నాకు ఇంతే అన్నావు కదా, ఇంక ఇంతే కాదు, దాన్ని చూస్తూ నువ్వు చెప్పాల్సింది, ఈ కోట్లుగా డబ్బు నాదాను, కేజీలు బంగారు నాదాను, ఈ అందమైన ఇల్లు నాదాను, నా జీవితం ఇంతే అన్నావు ఇన్నాళ్ళు. ఇంతే కాదు, నాదే అంటుండవు ఇంకా అన్నీ. ఇంతే కాదు, ఇంకా ఈ కారు, అందమైన కారు నాదాను, ఈ స్కూటర్ నాదాను, ఈ పొలం నాదే, ఇవన్నీ నేను కలిగి ఉన్నందుకు డబ్బులకి వారికి
చాలా చాలా కృతజ్ఞతలు. నాదే నా దగ్గర ఉంది అని చెప్పుకున్నామంటే ఉండడానికి అవకాశాన్ని ఏర్పడుతుంది. కంట్లో చూసినావు కదా, ఇక్కడ ఆకర్షించబడుతుంది, అవకాశాన్ని ఏర్పరచుకోండి. నిరాశ పోయేసి ఒక ఎనర్జీతో నా తలరాత మారింది అనే ఆలోచన నీకే పుట్టిస్తుంది. అలా తయారు చేసుకోండి. ఇంతే కాదు జీవితం, ఎంతైనా ఉంది. ఇంతే అని మీరు అనుకుంటున్నారు, నేను బతికింది ఇంతే, నేను పుట్టింది ఇంతేనా అంతేని. అందరూ చూడండి, నీకన్నా తక్కువ మీరు ఇంతే అనుకున్న వాళ్ళు ఉంటారు చూడండి, వాళ్ళు ఇంకొక ఆలోచన చూడాలి. నీ కింద ఉన్న వాళ్ళు ఉన్నారు చూడు, వయసులో చిన్నవాళ్ళు, కొంతమంది తక్కువ స్థాయిలో ఎదుగుంటారు బాగా. వాళ్ళు ఏం చేశారు, వాళ్ళు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎందుకు ఆ స్థాయికి వెళ్ళినారు, నువ్వు మాత్రం ఎందుకు వాడికి ముందు పుట్టి ఎన్నో వయసులో తేడా ఉండి ఎందుకు ఇక్కడే ఉన్నావు ఆలోచించినావంటే అప్పుడు దారి ఏర్పడుతుంది, నీకు వెళ్ళిపోతుంది. కాబట్టి ఆ బోర్డు తయారు చేసి పెట్టుకో, ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకేనా? ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నా తలరాత ఇంతే, నా జీవితం ఇంతే అనుకొని ఉన్నప్పుడు హ్యాపీగా లేనని కట్. ఈరోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు చాలా సంతోషంగా, చాలా ఆనందంగా, నా ఆనందాన్ని, నా సంతోషాన్ని నేను క్రియేట్ చేసుకొని ఈ విజువలైజేషన్ బోర్డు ద్వారా నేను చాలా సులభంగా నా జీవితాన్ని మార్చుకున్నందుకు డబ్బులకి, విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యునివర్స్, థ్యాంక్ యూ మనీ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.